తుఫాను తీరం చేరింది ఇప్పుడే. బట్ తుఫాను ఇప్పుడే స్టార్ట్ అయింది హౌస్‌లో. శ్రీజ అనే తుఫానుని మాధురి గారు ఈ వీక్ అంతా తట్టుకోగలగాలి. తట్టుకుంటారా లేదా తెలియట్లేదు. సో, అసలు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటదంటారు చూసారా? పర్ఫెక్ట్ అనమాట వాళ్ళిద్దరు. ఒకసారి ట్రై చేయాలి బిగ్ బాస్. మామూలుగా లేదు వాళ్ళిద్దరి మధ్య. అసలు చూపులతోని కొట్టేసుకుంటున్నారు. బాలకృష్ణ చెప్పినట్టు కంటి చూపుతో చంపేస్తా అంటుంది శ్రీజ. రా చూసుకుందాం అంటుంది ఆమె. మరి శ్రీజాని తట్టుకోవడం చాలా కష్టం అండి ఈ వీక్. ఎందుకంటే ఆ అమ్మాయి బయట నుంచి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి ఈ వీక్ అంతా చాలా గట్టిగా ఉంటుంది. ఆ పవర్ ఉంటుంది ఆ అమ్మాయికి. సో కాబట్టి ఆ పవర్ని ఆ అమ్మాయి ఎలా ఉపయోగించుద్ది మాధురి గారి మీద, సో మాధురి గారు దాన్ని ఎలా తట్టుకుంటారు, నిలబడతారు అనేది చూడాలి. సో బర్నీ గారి హెల్త్ అప్డేట్ గురించి ఒక చిన్న ఉంది. సో అది కూడా మాట్లాడేసుకుందాం. సో దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, ఎన్నిసార్లు అడిగినా కానీ మేము చెయ్యంరా లైక్లు, మేము కొట్టంరా సబ్స్క్రైబర్లు అంటే నేను ఒప్పుకోను. మీరు కొట్టాల్సిందే సబ్స్క్రైబ్, మీరు చెయ్యాల్సిందే లైక్. నేను అస్సలు ఒప్పుకోను ఈ విషయంలో. కాంప్రమైజ్ అవ్వను, అడగతానే ఉంటా. అది మీ ఇష్టం, ఇంకా ఆలోచించుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అడుగుతా, ఆ నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ అడుగుతా, రేపు అడుగుతా, ఎల్లుండి అడుగుతా, అడగతానే ఉంటా. మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందే నా ఛానల్ని. నేను ఒప్పుకోను ఈసారి. అది. సో బర్నీ గారి గురించి, బర్నీ గారిది చాలా సివియర్గా ఇంజూరీ అయింది. టాస్క్ ఆల్రెడీ లైవ్లో స్టార్ట్ అయింది. ఆ టాస్క్లో ఫిజికల్గా అంటే లైక్ గౌరవ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్, ఇమాన్యుయల్, బర్నీ గారు స్విమ్మింగ్ పూల్లో పడిపోయారంటే ఏ రేంజ్లో ఆలోచించండి అసలు. సో అలాగ జరిగినప్పుడు సో ఖచ్చితంగా ఆ బర్నీ గారిని హాస్పిటల్ దాకా కూడా తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి మళ్ళీ టెస్ట్లు అవి చేశారంట. కొంచెం ఏదో రిప్స్ దగ్గర కొంచెం అది దెబ్బ తగిలిందని అన్నట్టు చెప్పారు. సో హోప్ ఏంటంటే, తెలుస్తున్న విషయం ఏంటంటే అది ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ బర్నీ గారికి సంబంధించిన వాళ్ళు అడ్మిన్ అడిగితే చెప్పిన ఒక మాట ఏంటంటే, అది ఎంతవరకు నమ్మాలో కూడా తెలియదు. బట్ ఆయన హౌస్లోకి వచ్చారు అని చెప్తున్నారు. హౌస్లో ఉన్న మెడికల్ రూమ్ ఏదైతే ఉందో, సో ఆ మెడికల్ రూమ్లో ఉన్నాడు అట్ ప్రెసెంట్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాన్ని మనం ఎంతవరకు ట్రస్ట్ చేయాలని తెలియదు. బట్ హోప్ ఆయనకి ఏం కాకూడదు, అంతా మంచిగా ఉండాలి. సో మళ్ళీ తిరిగి వస్తే, సో ఇప్పుడు టాస్క్ ఆల్రెడీ పాజ్లో ఉంటుంది నాకు తెలిసి. సో అంటే వాళ్ళిద్దరిలో ఒక్కరికి కాబట్టి ఛాన్స్. మరి ఏం జరిగింది ఏంటనేది ముందుకు చూడాలి. ఇంకా బర్నీ గారు కంప్లీట్గా రాకపోతే సో శ్రీజాన్ ఫిక్స్ చేసేస్తారా అంటే లైక్ లేదు అంటే ఇంకొక పర్సన్ ఎవరైనా లోపలికి రప్పించి సేమ్ టాస్క్లు కంటిన్యూ చేస్తారా ఈ వీక్ అంతా. ఎందుకంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉంటారు కాబట్టి టాస్క్ ఇలా డిజైన్ చేయాలి అది ఇదని. బట్ అన్ఫార్చునేట్గా తగిలిన దెబ్బ కాబట్టి అది. సో అది దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయడం కోసం ఎవరైనా కండిషన్ తీసుకొస్తారా, లేకుంటే బర్నీ గారికి కొంచెం పర్లేదు తగ్గిపోయింది బర్నీ గారిని తీసుకొచ్చి హౌస్లో పెడతారా ఎట్ ప్రెసెంట్ అనేది కరెక్ట్గా తెలియదు. కానీ బట్ బర్నీ గారు హౌస్లో ఉన్నారు అనే ఒక అప్డేట్ అయితే మాత్రం తెలుస్తూ ఉంది. సో అది ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్డ్గా అని నేను చెప్పలేను. ఒకవేళ కన్ఫర్మ్డ్ అని తెలిస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్లో పెడతాను. దానికోసం మీరు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అయ్యండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఓటింగ్ దగ్గరికి వచ్చేసరికి పొద్దునుంచి చూస్తా ఉన్నాను. బర్నీ గారు కూడా లోపలికి వచ్చారు. బర్నీ గారు లోపలికి వచ్చిన డెమోన్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. నాకు డెమోన్తో ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్ ఐ లైక్ డెమోన్ పవన్. సో బట్ డెమోన్ పవన్తో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ప్రొలాంగ్ చేస్తుంటాడు ఒక విషయాన్ని. ఇప్పుడు ఈ అమ్మాయితోటి రితుతోటి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, అది దాటి వెళ్ళిపోతా ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్స్ ఊరుకూరుని అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్యాణ్ తనూజ అంటున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి చిల్లర పంచాయతీలు జరగట్లేదు ప్రతిసారి. వాళ్ళది వేరే హై లెవెల్ పంచాయతీలు జరుగుతున్నాయి. సో వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే చిల్లర పంచాయతీలు జరుగుతున్నాయి. ఇప్పుడు డెమోన్ పవన్ని ఎవరైనా వచ్చి డెమోన్ ఏదైనా ఒక మాట అన్నారనుకో, పోక్ చేస్తున్నారనుకో త్రూ వాట్స్ రీతు, సో అతను వేరేలాగా మాట్లాడతారు. నువ్వు అలా ఎందుకు మాట్లాడావని చెప్పి రితు అతను క్వశ్చన్ చేస్తుంది. రితుని ఎవరైనా అలా పోక్ చేస్తాడనుకో, అప్పుడు రితు వేరేలాగా మాట్లాడింది అనుకో, నువ్వు అలా ఎందుకు మాట్లాడావని చెప్పి డెమోన్ క్వశ్చన్ చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య అలా జరుగుతుంది. సో అలా జరగడం వల్ల ఆడియన్స్ దాన్ని ఎక్కువగా ఫీల్ అవ్వలేకపోతున్నారు వాళ్ళిద్దరిని. అరే డెమోను అరే రితు అని వాళ్ళ గేమ్ని కూడా జనాలు కన్సిడర్ చేయలేకపోతున్నారు. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ లైవ్లో టూ మచ్ ల్యాగ్ కాన్వర్జేషన్స్, అనవసరంగా వాళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు అక్కడ ఏమీ లేని దాన్ని కూడా వాళ్ళిద్దరు ఏదో ఉందని వాళ్ళే ఊహించేసుకుని భ్రమంలోకి వెళ్ళిపోయి దాన్ని జనాల మీద రుద్దుతున్నారు. అది అనవసరమని నేను అంట. అది ఎంతవరకు తగ్గించగలిగితే వాళ్ళకి అంత మంచిది ఉంటుంది. అదర్వైజ్ చాలా కష్టము. అండ్ ఈ వీక్ డెమోన్ పొజిషన్ కూడా పర్లేదని అనుకోవచ్చు, కానీ బట్ ఇప్పటి నుంచి చాలా డేంజర్ జోన్లోకి వెళ్తాడు డెమోన్. ఎందుకంటే టాప్ 5లోకి డెమోన్ వెళ్ళకపోతే కంప్లీట్ తన మిస్టేకే. సో కాబట్టి తన పొటెన్షియాలిటీని గేమ్ ఎలా ఉపయోగిస్తాడని చూడాలి. అదర్వైజ్ చాలా కష్టం డెమోన్కి ఇక్కడి నుంచి. టాప్ 5లోకి డెమోన్ వెళ్ళలేదు అంటే సో బికాస్ ఆఫ్ డెమోన్ తప్పు. ఓటింగ్ గెలవలేదు అంటే మేబీ ఓటింగ్ అవన్నీ చూసుకోవచ్చు, కానీ టాప్ 5లోకి కూడా వెళ్ళలేదంటే మాత్రం డెమోన్ తప్పది. సో మనం దానికి ఏమి చేయలేము. సేమ్ రితుది కూడా. రితు నిన్న ఏదైతే మాట్లాడిందో, సో మళ్ళీ అలా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ డెమోన్తో ఆ పంచాయతీలు కొంచెం తగ్గిస్తేనే ఆ అమ్మాయికి కూడా టాప్ 5 ఛాన్సులు ఉంటాయి. అదర్వైజ్ ఆ అమ్మాయికి కూడా టాప్ 5 ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. సో వీళ్ళిద్దరు ఓటింగ్ కూడా ట్రెండ్స్లో పర్లేదు అనిపిస్తోంది.
బట్ కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి తనుజ, కళ్యాణ్. సో వీళ్ళిద్దరు ఓటింగ్ టూ మచ్ పడతా ఉన్నారండి. వీళ్ళు అసలు ఆపే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ గేమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ నథింగ్, వాళ్ళ ఓటింగ్ వాళ్ళకి పడతానే ఉంది. సో వాళ్ళు ఏమైనా లోపల టాస్క్లు గెలిచినా లేదా ఒక ఆర్గ్యుమెంట్ మంచిగా పెట్టినా అది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే తప్పితే, సో వాళ్ళకి అప్పటి వరకు అయితే వాళ్ళు ఏదో ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకునే టైం ఎప్పుడో వాళ్ళు దాటిపోయారేమో అనిపిస్తూ ఉంది ఎట్ ప్రెసెంట్. సో అది బిగ్ బాస్ లవర్స్ చూస్తున్న వాళ్ళకి ఏంటంటే అరే ఏంట్రా బాబు ఇది అనిపిస్తుంది. కానీ బట్ వాళ్ళ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, లేకుంటే వాళ్ళ లోపల ఉన్న హౌస్ మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, అది వాళ్ళకి ప్లస్, చాలా ప్లస్ అయిన విషయం. గేమ్ ఆడినా ఆడకపోయినా కానీ మనం తోపులాగా ఉన్నాము అని చెప్పి. ఎందుకంటే 2 వీక్స్ నేను గేమ్ సరిగ్గా కాలేదు అని చెప్పి కళ్యాణ్ చెప్పుకున్న తర్వాత ఆ 3 వీక్స్లో నాకు ఇంత ఫ్యాండమ్ వచ్చిందా, నేను ఇంత దూరం వెళ్ళానా అని చెప్పి కళ్యాణ్ అసెస్ చేసుకుంటూ ఉండగలుగుతారు కదా. సో అలాంటప్పుడు కళ్యాణ్ ఇంకెంత చెయ్యాలని ఆలోచిస్తూ ఉండాలి. ఇంకా ఏమి చేయకపోయినా, తప్పులు చేయకపోతే చాలు అని కూడా ఆలోచిస్తుంటారు కళ్యాణ్, యాజ్ వెల్ అస్ తనూజ కూడా అలాగే ఆలోచిస్తుంటారు. అండ్ భరణి గారితో ఇంతక ఒక టాస్క్ పెట్టారు, సో మార్చుకోవాలి అది అప్పుడు బాండింగ్స్ గురించి ఆమె చాలా గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన మాత్రం దాని మీద స్టిక్ అని ఉండగలిగితే మాత్రం తనూజ గారు అబ్బో బీభత్సం ఉంటుంది. లేదా అమ్మాయి చెప్పిన దాని మీద స్టిక్ అని అవ్వలేదు అనుకో, ఇది వేరేలా కథ వెళ్ళొద్దు అనమాట. సో దానికి మనం ఏం చేయలేము. సో మాట్లాడిన దాని మీద స్టిక్ అని ఉంటుందా ఉండదా అనేది చూడాలి ఈ వీక్. ఆ భరణి గారు అంతా తట్టు ఒక లోపలికి వస్తే వచ్చున్నారన్న అప్డేట్ కరెక్ట్ అయితే ఓకే, రాలేదంటే మాత్రం సో ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మాయితో అందరూ ఆల్మోస్ట్ కాన్ఫ్రంటేషన్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు చుట్టుపక్కలంతా. అమ్మాయికి క్లోజ్ అన్న ఫ్రెండ్స్ ఎవరు లేరు. మేబీ ఋతు ఉంది, ఋతు కూడా ఎప్పుడైనా కానీ ఎటైనా కానీ చేంజ్ అవ్వచ్చు. సో కాబట్టి ఈ అమ్మాయికి చాలా గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు అంతమందిని ఈ అమ్మాయి ఎలా తట్టుకుంటుంది అనేది చూడాలి. సో కళ్యాణ్ పక్కన ఉన్నాడు కాబట్టి, అండ్ కళ్యాణ్కి ఈ అమ్మాయికి వయసు వస్తారు జరగట్లేదు కాబట్టి పర్లేదు ఎట్ ప్రెసెంట్. లేదా కళ్యాణ్తో కూడా ఈ అమ్మాయికి తగదగా అని జరిగింది అనుకో, గొడవలు జరిగాయి అనుకోండి, అబ్బా ఈ అమ్మాయి వర్సెస్ హౌస్ మేట్స్ అన్నప్పుడు చూడాలి ఈ అమ్మాయి స్టాండ్ ఎలా ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని తర్వాత సంజన గారు షీఈస్ డూయింగ్ గుడ్ అండి. అంతే, మరీ టూ మచ్ లేపాలని లేదు సంజన గారిని. అండ్ సంజన గారు లాస్ట్ టైం శ్రీజ వెళ్ళిన దాకా శ్రీజాని తిడతానే ఉన్నారు. సో మొన్న కూడా శ్రీజ 2.0 వచ్చిందని చెప్పి దివ్యాని ఎత్తిపొడిచారు. అలాంటి శ్రీజాతో ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ హౌస్లో లెక్కలు మారాయి. సో ఎందుకంటే హౌస్లో మాధురి గారు వర్సెస్ సంజన గారు జరుగుతుంది, మాధురి గారు వర్సెస్ తనూజ, సంజన గారు వర్సెస్ తనూజ జరుగుతుంది, సంజన గారు వర్సెస్ కళ్యాణ్ ఉంది. అలాంటి అమ్మాయి లోపలికి వచ్చినప్పుడు సో వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసింది. తనూజని, కళ్యాణ్, మాధురి గారిని టార్గెట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఫ్రెండ్షిప్ సంజన గారితో ఉంటుంది. సంజన గారు ఏంటంటే సో ఒక ఆయుధం దొరికింది మనకి, సో ఈ ఆయుధాన్ని మన దగ్గర పెట్టుకుందాం. ఆల్రెడీ ఇప్పుడు ఇమాన్యుయల్, డెమోన్ కూడా ఆల్మోస్ట్ సంజన గారి వైపే ఉన్నారు ఎట్ ప్రెసెంట్. మరి ఈ అమ్మాయి కూడా వచ్చింది అనుకోండి, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కదా. సో ఎందుకంటే భరణి గారు ఉంటే భరణి గారు అటే ఉంటారు. సో ఇటు రారు కాబట్టి, సంజన గారి వైపు రారు కాబట్టి, సంజన గారికి ఒక గ్రూప్ కావాలి కాబట్టి ఆ గ్రూప్లో మేజర్ బలము శ్రీజ అవుతుంది ఎట్ ప్రెసెంట్. సో కాబట్టి శ్రీజతో మంచిగా మాట్లాడుతున్నారు. సో ఆమె గేమ్ ఆమె ఆడుతున్నారు. బట్ ఫస్ట్ 3 వీక్స్లో చూసిన గేమ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సంజన గారు స్టిల్ సస్టైన్ అవడానికి ట్రై చేస్తున్నారు. సంజన గారు మార్క్ కనిపించట్లేదు. ఓకే, నాకు కొంచెం ఆ మార్క్ చూపెట్టేలాగా చేస్తే బాగుంటుంది. ఆ మార్క్ ఏంటంటే అది బ్లాక్ మార్క్ అవ్వకూడదు. సో అది గుడ్ మార్క్లో ఉండాలన్నమాట. అది సంజన గారికి. బట్ ఓటింగ్ స్టిల్ పడుతుంది, ఎందుకంటే ఇమాన్యుయల్ ఓటింగ్ కంప్లీట్గా యాడ్ అవుతుంది సంజన గారికి. అసలు ఒక్క ఓటు కూడా డీవియేట్ అవ్వదు. మొత్తం నాకు తెలిసి నాకు అనుకున్న దాని ప్రకారం ఇటే పడుతుంటుంది. మేబీ 1%, 2% ఏమన్నా కానీ బట్ మేజర్ షేర్ సంజన గారికి వెళ్ళొద్దు. అంటే వాళ్ళ మధ్య బాండ్ అలా ఉంది కాబట్టి సో సంజన గారికి ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ముగ్గురున్నారు లాస్ట్లో, గౌరవ్, రాము, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన మాధురి గారి గురించి ఆల్రెడీ ఇందాక చెప్పిందే. సో ఆమె చాలా కష్టపడాలి, మామూలు కష్టం కదా ఆమెకి ఈ వీక్ అంతా. ఎందుకంటే పోక్ చేస్తూ ఉంటారు ఒకవైపు, దాంతోపాటు సంజన గారు పోక్ చేస్తారు, దాంతోపాటు శ్రీజ అండ్ నెక్స్ట్ మిగిలిన వాళ్ళలో చాలా మంది ఆమెను పోక్ చేస్తుంటారు. ఆమె తట్టుకొని నిలబడగలగాలి ఈ వీక్ అంతా. ఎందుకంటే ఆమె మాట్లాడేటప్పుడు ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి ఆమె శ్రీజ కావాలని చెప్పి ట్రిగర్ చేస్తూ ఉంటుంది, ఖచ్చితంగా ట్రిగర్ చేస్తుందండి. ఎందుకంటే శ్రీజ ఆమె లోపలికి వచ్చినప్పుడు శ్రీజకి డిసడ్వాంటేజ్ ఉంది, ఆమెకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఆమె తక్కువలో ఉంది, శ్రీజ చాలా ఎక్కువలో ఉంది. సో కాబట్టి శ్రీజ ఖచ్చితంగా పోక్ చేస్తుంటుంది. ఇంతకు కూడా చూస్తా ఉన్నాను లైవ్లో, ఆమె వైపు చూసినప్పుడు కొంచెం ఎటకారంగానే చూస్తూ ఉంది శ్రీజ. ఆమె కొంచెం మొహం చిట్లించుకున్నట్టు కనిపిస్తూ ఉంది. సో మాధురి గారు ఎలా తట్టుకుంటారు, పొరపాటున నోరులు కానీ జారారనుకొని బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఎలా తట్టుకుంటారు ఈ వీక్ అనేది చూడాలి. అండ్ దట్టు తనుజ చేతిలో ఉన్న పవర్ ఆమెకు ఉపయోగిస్తారంటే 98.99% ఉపయోగించే ఛాన్సే లేదు. వెళ్ళిపోతే మంచిదిలే, నాకెందుకు వచ్చిన గొడవ అని అనుకుంటుంది. సో కాబట్టి తనుజ ఉపయోగించే ఛాన్స్ లేదు నాకు తెలిసినంత వరకు. బట్ మాధురి గారిని బాటంలో పెడతారంటే సో మాధురి గారిని బాటంలో పెట్టే అవకాశాలు ఉంటాయి. డేంజర్ జోన్లో, ఎలిమినేషన్ జోన్లో కూడా మాధురి గారు ఉండొచ్చు.
ఆమెకు పడే ఓటింగ్ చాలా తక్కువ పడుతుంటుంది. ఎందుకంటే తనూజ ఫ్యాన్స్ ఎవరు అక్కడ ఇటు పక్క ఓటింగ్ మార్చరు. సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ ఎవరైనా కానీ సంజన గారి మీద కోపంతో ఉన్నారు కాబట్టి సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ మాధురి గారికి వేసి మాధురి గారికి అండగా నిలబడితే మాత్రం సో మాధురి గారు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సుమన్ శెట్టి అన్న ఓటింగ్ ఖచ్చితంగా మాధురి గారికే పడాలి. ఇంకెందుకంటే ఇంకా రాముకి వీళ్ళిద్దరిలో ఎవరికైనా పడాలి. సో వీళ్ళిద్దరిలో రాము కంటే మాధురి గారికి ఎక్కువ పడవచ్చు. ఎందుకంటే మా సంజన గారు తోటి మన సుమనన్నకి ఫైట్ జరిగింది కాబట్టి సో మాధురి గారు సుమనన్నతో బాగుంటున్నారు కాబట్టి సుమనన్న ఫ్యాన్స్ మాధురి గారికి ఓట్లు వేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చరికి రాముకి ఫస్ట్ నుంచి ఓటింగ్స్లోకి వస్తున్నాడు, డేంజర్ జోన్లోకి వెళ్తున్నాడు, సేవ్ అవుతున్నాడు, లిస్ట్లో ఉంటున్నాడు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. బట్ ఇప్పుడు బాటంలో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే రాము చాలా గ్రేట్ పొజిషన్లోనే ఉంటాడు. బట్ రాము ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే బికాస్ ఆఫ్ దగ్గర ఓటింగ్ పడితే బిగ్ బాస్ కాల్ తీసుకుంటే రాము ఓటింగ్లోకి నుంచి ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వచ్చేమో, కానీ బిగ్ బాస్ కాల్ అనేది లేకపోతే రాము సేవ్ అవ్వచ్చు యాజ్ పర్ ద ఓటింగ్. ఎందుకంటే రాము కంటే తక్కువ గౌరవ్కి పడతాయి కాబట్టి సో గౌరవ్ని ఆడియన్స్ ఇంకా అంత రిసీవ్ చేసుకోలేదు. అండ్ గౌరవ్ కూడా ఏ గ్రూప్లోనూ జాయిన్ అవ్వలేదు, గ్రూప్ కానీ లేకుంటే అక్కడ హౌస్లో ఇంకా ఫామ్ అవ్వలేదు అట్ ప్రెసెంట్ ఇప్పటికీ కూడా. ఒకవేళ గౌరవ్ ఎవరితోనూ ఫ్రెండ్షిప్ కూడా చేయట్లేదు, తన ఇండివిజువల్ గేమ్ తను ఆడుతున్నాడు. సో ఒక టాస్క్ సుమనన్న ఫ్యాన్స్ ఆ బోని ఓటింగ్లోకి వచ్చాడు కాబట్టి సుమనన్నని క్యాప్టెన్ చేసి దానికి హెల్ప్ చేశారు కాబట్టి ఏమన్నా సుమనన్న ఫ్యాన్స్ గౌరవ్కి ఓట్ వేయాలనుకున్నా కానీ ఇప్పుడు ఉదయం నుంచి కొంచెం సుమనన్నతో కొంచెం బిహేవియర్ గౌరవ్తో కొంచెం తేడాగానే కనిపిస్తూ ఉంది కాబట్టి మేబీ సుమనన్న ఫ్యాన్స్ కొంతమంది అయినా కానీ సుమనన్నని కెప్టెన్ చేసినందుకు ఆ రుణం తీర్చుకోవడానికి గౌరవ్కి ఓట్లు వేయొచ్చు. సో అయినా కానీ గౌరవ్కి స్టిల్ హీఈస్ ఇన్ లీస్ట్ పొజిషన్ అండి అట్ ప్రెసెంట్. సో ఓటింగ్ ట్రెండ్స్లో మరి ఇంకా ఈ రోజు నైట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక 3 రోజులు ఉంటుంది కాబట్టి సో ఎలా జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో యాజ్ పర్ ద లైవ్ మరి ఈ రోజు టాస్క్ బీభత్సంగా ఆడాడు కాబట్టి గౌరవ్, సో మరి ఆ గౌరవ్కి అది కనిపిస్తుంది కదా, సో తన కష్టానికి ఇంజూర్ కూడా అయ్యాడు, మరి తన కష్టానికి విలువ ఉండాలి కాబట్టి సో మేబీ బిగ్ బాస్ హౌస్లో ఉండొచ్చేమో ఈ వీక్ అని అనిపిస్తూ ఉంది. సో అలా అనిపించినప్పుడు మాధురి గారు వర్సెస్ రాము జరుగుద్ది. సో మాధురి గారు వర్సెస్ రాము జరిగినప్పుడు బిగ్ బాస్ టీం డెసిషన్ తీసుకోవాలి, మాధురి గారిని ఉంచాలా పంపించేయాలా అని. ఎందుకంటే లైక్ ఫ్యామిలీ వీక్లో ఆయన వస్తే లోపలికి అదొక టీఆర్పీ కింద అని చెప్పి ఎవరో నాతో అన్నారండి, అదే నా మైండ్లో నిలబడిపోయింది బిగ్ బాస్ టీం వాళ్ళు. సో మేబీ ఆ ప్లాన్తో ఏమన్నా ఉంచితే రాముని పంపించాలి, చెప్పినది ఇంతగా బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటాడని. బట్ చూడాలి ఏం జరిగిందని. నార్మల్గా ఓటింగ్ ట్రెండ్స్లో అయితే లీస్ట్లో ఉన్న పర్సన్ అయితే మాత్రం గౌరవే అట్ ప్రెసెంట్. రాముకి మంచి ఓటింగే పడుతుంటుంది, మాధురి గారి కంటే బెటర్ ఓటింగ్ రాముకే పడుతుంటుంది. రాము తర్వాత మాధురి గారు తర్వాత గౌరవ్, ఇలా ఉందన్నమాట ఆర్డర్. చూడాలి ఏం జరిగింది ఏంటి అనేది. ఇంతకీ మీరు ఎవరికి నైట్ ఓట్ అయిపోతున్నారు అనేది మీరు కామెంట్ చేయండి. సో అండ్ నెక్స్ట్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎలిమినేట్ ఎవరు అవ్వబోతున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి కామెంట్లు చేయండి అబ్బా. నార్మల్గా ఎప్పుడు కొంతమంది పిఆర్లు వచ్చి కామెంట్లు పెడతా ఉంటారు, ఒక పర్టికులర్ పర్సన్ పేరు అలా లవ్ సింబల్ అలాంటివి మీరు పెట్టద్దు. మీరు కూడా వాళ్ళ మధ్యలోకి అలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోద్దు. మీరు వెరైటీగా పెట్టడానికి చేయండి, కామెంట్ ట్రై చేయండి. అప్పుడు ఒక ఎలిమినేషన్ పేరో లేకుంటే ఒక ఫేవరెట్ పేరునో అలా పెట్టండి, ఎలిమినేషన్ ఇది అవుతారా అని చెప్పి పెట్టండి, వెరైటీగా ఉంటుంది. ఓకేనా? ఈసారి కామెంట్స్ కింద అంతా ఏం పెడతారంటే ఎలిమినేట్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు అనేది పెట్టండి, కొంచెం బాగుంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసు నాకు, లాస్ట్ వరకు నా వీడియో చూసారా అని అనిపిస్తుంది నాకు. చూసారు ఎంత తెలివిగలను నేను. జై హింద్.